తెలిసి కూడా ఎక్కువ సినిమాలు రాలేదు. మీరు కూడా ఎగ్జాంపుల్ ఒకటే సినిమా చెప్పగలిగారు కానీ ఎక్కువ సినిమాలు చెప్పలేకపోయారు. ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, వరంగల్ మీద కావచ్చు, మీరు వీటి మీద చాలా సినిమాలు ఉన్నాయి ఎగ్జాంపుల్, మాస్ సినిమాలు. మీరు మీ దగ్గర కూడా ఎగ్జాంపుల్ ఎక్కువ లేకుండా పోయినాయి. మీరు రంగస్థలం పేరు చెప్పారు, ఇంకా గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది. సో డెఫినెట్లీ స్కోప్ ఎక్కువ ఉండే, ఎక్స్పోజర్ ఎక్కువ ఉండే, అదంతా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసిండు మన కృష్ణ చైతన్య. అండ్ డైలాగ్లోనే చెప్పినాం మేము, అన్నయ్య మేము మాట ఒకటే సాగదీస్తాం, తేడాలు వస్తే నవ్వుతూ నరాలు లాగేస్తామని. అంజలి గారు పోస్టర్ దగ్గర రారా? ఒక్కసారి ఆ పోస్టర్ దగ్గర రారా మీరు? ఆ పోస్టర్ ను చూస్తే ఒకప్పుడు ఎన్టీఆర్ గారు అంటే తారక్ గారు ఎలక్షన్ ప్రచారంలో సేమ్ స్టిల్ పెట్టారు. ఎలక్షన్ ప్రచారంలో టీడీపీ ప్రచారం చేస్తూ సేమ్ స్టిల్ ఒకటి పెట్టారు. సార్ దండం అందరూ ఒకటే లెక్క పెడతారు సార్. లేదు, మీరు అలానే పెట్టారు. మిమ్మల్ని కావాలని ఆ డ్రెస్ కూడా, కాకి డ్రెస్ కూడా అలానే ఉంది. సో అంటే కావాలనే చేసిన సార్. పొలిటికల్ డ్రామానేనా ఇది? పొలిటికల్ డెఫినెట్లీ మీకు అర్థమైపోయి ఉండాలి. సినిమా అంతా కూడా పొలిటికల్ డ్రామా వైపు. దేర్ ఈస్ అ పొలిటికల్ డ్రామా ఇన్ ద ఫిల్మ్. ఇట్స్ అ గ్యాంగ్స్టర్ ఫ్లిక్, ఇట్స్ అ పొలిటికల్ డ్రామా. సో రకరకాలుగా ఉంటుంది సినిమా. యా అంజలి గారు టీజర్లో మీరు ఎక్కడ కనిపించలేదు. అంటే సినిమాలో మీ క్యారెక్టర్ ఎంత స్కోప్ ఉంటుంది ఏంటండి? ఉందిగా అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మేబీ కనిపించడం అంత ఐడెంటిఫైడ్. అంటే టీజర్ కదా ఇది, ట్రైలర్ లో ఫుల్ లెంగ్త్ ఉంటుంది. నేనే 45 సెకండ్లు తర్వాత వచ్చిన సినిమా మొత్తం మీదే కదన్నా. మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. జస్ట్ టీజర్, ట్రైలర్ లాంచ్ తర్వాత మాట్లాడదాం. ట్రైలర్ లాంచ్ అంటే ఇంకొంచెం మాకు లెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరు క్యారెక్టర్స్ కొంచెం డీటెయిల్గా మేము చూపించగలుగుతాం. ఇది టీజర్ కాబట్టి చిన్న చిన్న గ్లిమ్స్ మాత్రమే చూపించగలం. విశ్వక్సేన్ గారు ఈ సినిమాలో తొడలు చూపించా అంటున్నారు. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు లాగా తొడలు ఏమైనా కొట్టారా ఇందులో? ఏంటి ఓన్లీ తొడలు చూపించారా, తొడగొట్టారా? వేరే వాళ్ళు కొట్టినా, ఎట్లా కొట్టినా అన్న సినిమా చూడాలి మీరు. ఇంకోటి రాయలసీమ బ్యాక్డ్రాప్ ఫ్యాక్షన్స్ కూడా చేస్తారా? చేస్తా, ఇంకా కథ రాలేదు, చేస్తా, వస్తే చేస్తా, డెఫినెట్లలీ చేస్తా. అమెరికాలో ఫ్యాక్షన్ స్టోరీ ఉన్నా చేస్తా నేను. కథ రావాలంతే. ఓ నువ్వు సేవ్ చేసి పెట్టుకున్నారా లాస్ట్కి? నా క్వశ్చన్ ఏంటంటే, మీర్జాపూర్ చూసినప్పుడు మున్నాయ్ బాయ్ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో, సో ఈ సినిమా చూసినప్పుడు నాకు అంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా పెద్ద కాపు అని ఒక సినిమా వచ్చింది. స్టార్ కాస్టింగ్ లేకపోవడం వల్ల కరెక్ట్గా ఆడలేదు. సో ఈ సినిమా కొంచెం కనిపిస్తుంది అలా బెటర్ దెన్ దట్ ఉంటుంది అంటారా? ఇప్పుడు వరకు గోదావరి ఆ ఏరియాలో వచ్చిన సినిమాల్లో ఇది అంటే గుర్తుండిపోయే సినిమా అవుతుందా తెలుగు? డెఫినెట్లీ గుర్తుండిపోయే సినిమానే అవుతుంది. అండ్ డెఫినెట్లీ ఇది కూడా ఒక సినిమాతో ఆగదు. అండ్ ఇంకొకటి స్టార్ కాస్ట్ ఉందన్నావా లేదన్నావా నాకు అర్థం కాలేదు. అందులో లేదు, అందులో లేకపోవడం వల్ల అంటావా? డెఫినెట్లీ దీంట్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉంటుంది, చాలా మంచి కాస్ట్ ఉంది. డెఫినెట్లీ గుర్తుండిపోయే సినిమానే అవుతుంది. ఓకే. అండ్ నేహా శెట్టి గారు, సో మీరు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కనకల రత్న బాగుందా, లేదంటే టిల్లు క్యారెక్టర్ బాగా అనిపించింది? అక్కడ టిల్లు బాగున్నాడు, ఇక్కడ రత్న బాగున్నాడు, అంతే. థ్యాంక్ యూ. నేహా గారు సితారాలో ఎన్ని సినిమాలకు సైన్ చేశారు మేడం మొత్తం? అది సార్ ఇక్కడ ఇస్తారా? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ బాగుందని అన్నాలంట, అంతే. నాకు ఇంకా 2 పిక్చర్స్ వస్తున్నాయి నెక్స్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు, మీడియాకి, జనాలకి అందరికీ. May 17th. థ్యాంక్ యూ.